అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో రేపు నాకు ట్యూస్డే వీక్ ఆఫ్ ఉంది కాబట్టి సో ఇంకా ఇల్లు అయితే షిఫ్టింగ్ చేస్తున్నాం అనమాట. కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాం పాత ఇంటి నుంచి. సో అన్ని వస్తువులు తీసేస్తున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ మేమైతే ఏది ఏది పోటర్ ఇలాంటివి మేము బుక్ చేసుకోలేదు. మా మామ ఆటో ఉంది కాబట్టి సో మేము దాంట్లోనే కొన్ని ఐటమ్స్ అయితే ఎత్తుకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా నేనైతే బట్టలన్నీ ఎత్తి మూట కట్టి పెట్టేశాను. సో ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట. అది మా మమ్మీది, నా తమ్ముడిదంతా. సో అందరు బట్టలు ఇంకైతే సర్దేసుకోవాలి కాబట్టి ఇంకంతా ఎత్తేసాను. చూస్తున్నారు కదా, ఫైనలీ వాంది మాత్రమే ఉన్న తమ్ముని ఇంకా. సో అంతా సర్దేస్తున్నాం నేను అమ్మ కూర్చొని. ఇంకా వాళ్ళైతే బయటికి వెళ్ళారు, అంటే కొత్త ఇంటి దగ్గర వెళ్ళారు కాబట్టి అన్నీ మేము ఇలా మూటగట్టి పెట్టేస్తున్నాం అనమాట, నేను అమ్మ కలిసి. చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము, బట్ నెక్స్ట్ కొత్త ఇంట్లో మాత్రం సెకండ్ ఫ్లోర్ అనమాట. సో చాలా కష్టంగా అనిపించింది. అందరూ చాలా టైర్డ్ అయిపోతాం. ఇంకా నైట్ అయితే మా మామ చట్నీ చేశాడనమాట. అమ్మ చపాతీ చేసింది, మా మామ అయితే పల్లీల చట్నీ అయితే చేశారనమాట. చాలా టేస్ట్ ఉంది, బట్ కారం ఎక్కువ ఉంది అంతే. అదర్వైజ్ చాలా బాగా చేశారు మా అమ్మ కూడా. అందరూ ఎంజాయ్ చేస్తూ వర్క్ అయితే చేసాము, కంప్లీట్ చేసాము. ఇంకైతే అంతా మా తమ్ముడు ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. విక్కీ నాకు తమ్ముడు అవుతాడు. సో వాడు ఇంకా వచ్చాడు. సో ఇంకా అందరూ కలిసి మేమైతే పని చేస్తున్నాము. కొన్ని చిన్న ఐటమ్స్ మాత్రం ఎత్తుకు వెళ్ళిపోతున్నాం అనమాట. నైట్ అయితే టైము 10-10:30 అవుతుంది. ఆ టైంలో ఇంకా అంతా ఎత్తుకు వెళ్తున్నాము. సో ఇదే అనమాట మా కొత్త ఇల్లు. అప్కమింగ్ వ్లాగ్స్లో కొత్త ఇంటి గురించి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఎలా మేమంతా ఇంటికి షిఫ్ట్ చేసామని కూడా నేను చెప్తాను. కొన్ని ఐటమ్స్ మాత్రమే మా మామ ఆటోలో నుంచి ఎత్తుకొని వచ్చాము. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే మేము గాడి మాట్లాడుకొని ఎత్తుకొని వచ్చాము అనమాట. సో ఏ గాడి అంటే ఏ బండిలో వచ్చాము, ఎలా వచ్చాము అనేది మీకు కంప్లీట్ వ్లాగ్ చెప్తాను. అప్కమింగ్ వ్లాగ్స్లో అన్ని డీటెయిల్గా చెప్తాను అనమాట. సో ఇంకా చూసినా కదా అన్నీ ఖాళీ చేస్తాం ఒకటిగా. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఇంట్లో అయితే. ఆల్మోస్ట్ 1.5 year అయింది మేము మా ఇంటికి వచ్చి. సడన్గా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తుంటే మాకే ఏదోలా అనిపించింది, బట్ తప్పదు కదా, ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈరోజు మార్నింగే నెక్స్ట్ డే మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇల్లు అయితే చేస్తున్నాం అనమాట అందరూ. ఎందుకంటే ఇంకా చేసుకోలేము కాబట్టి, ఇంకా వంట దానికి కరెక్ట్గా చేసుకోలేము. అన్నీ ఎత్తుకొని కొత్త ఇంట్లో పెట్టేసాం కాబట్టి బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, కొత్త ఇంట్లో అన్ని సామాన్లు చేర్పించేసాము. 11:30 12:30 అయ్యిందనమాట అంతా ఎత్తుకొని వచ్చేసరికి. ఇంకా మేమంతా ఫిక్స్ చేసేసరికి 5 అయిపోయింది. ఇంకా నేను అమ్మ అయితే బట్టలు ఆరేసామని పైనకి వచ్చాము. చూస్తున్నా కదా మోల్డ్. సో అప్కమింగ్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.